గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఇటీవల కాశ్మీర్లో జరిగిన ఇష్యూని ఏ విధంగా చూస్తారు? ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉంటే ఏం చేయాలి? కాశ్మీర్లో కాల్పుల మూత ఆగిపోవాలంటే ఏం చేయాలి? పాకిస్తాన్కి పుల్ స్టాప్ పెట్టాలంటే ఏం చేయాలో ఆయన సుదీర్ఘ అనుభవం తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్ మనం పెహల్గాం చూద్దామండి. ఈ టోటల్ సర్వీస్ చూస్తే వాళ్ళు ఆర్మీ మీద అటాక్ చేయడం కానీ, లేదంటే అక్కడ డివోటీస్ అమర్నాథ్ యాత్రకు వెళ్తున్న వాళ్ళ మీద అటాక్ చేయడం కానీ, లేదా కాశ్మీర్ పండిట్ మీద అటాక్ చేయడం మీరు చూస్తుంటారు మీ సర్వీస్లో. కానీ ఫస్ట్ టైం సివిలియన్స్ మీద అటాక్ చేశారు. వాళ్ళు టూరిస్ట్గా సివిలియన్స్ మీద, పర్టికులర్గా హిందూ ముస్లిం డివైడ్ చేసేది. దీన్ని ఏ విధంగా చూస్తాం? మీరు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారో జరుగుతుందని మీ సర్వీస్లో? ఇట్స్ అ వెరీ దానికి అలాంటి చాలా డీప్ బ్యాక్గ్రౌండ్ మీద చాలా ఉంది. అటాకింగ్ ప్యూర్లీ హిందూస్ ఎస్ చాలా జరిగాయి. 90లో స్టార్టింగ్ విత్ Kashmiri Pandits. They attacked Kashmiri Pandits and Pandits migrated. That time they said, no, it is not religious, it is only, this thing, it's only Azadi. They want a separate Azadi and JP. Then they attacked a large number of, selective killings in Doda, like I said, Doda, Kishtwar, Ramban. ఇటువంటి ఏరియాస్లో రజౌరి ఇటువంటి ఏరియాస్లో దే ఐడెంటిఫైడ్ హిందూస్, బస్సెస్ ఆపి సెగ్రిగేట్ చేసి రాత్రిపూట పిలిచి దే కిల్డ్ ది హిందూస్ డెలిబరేట్లీ టు డివైడ్ దట్ కమ్యూనల్ క్లాషెస్ చేయించాలని చెప్పి. దట్ దే హావ్ డన్ ఎర్లియర్ ఆల్సో. సిమిలర్లీ 2000లో వెన్ బిల్ క్లింటన్ కేమ్ టు ఇండియా, దే కిల్డ్ అబౌట్ 35 సిక్ పీపుల్ ఇన్ అనంతనాగ్. ద చెట్టి సింగ్పూర్ అనే ప్లేస్ ఉంది అనంతనాగ్లో. ఈ పహల్గాం కూడా అనంతనాగ్ డిస్ట్రిక్ట్లో ఉంది. చెట్టి సింగ్పూర్ అనే విలేజ్ ఉంది. అక్కడ దట్ విలేజ్ ఈజ్ ఇన్హాబిటెడ్ బై సిక్స్ మెజారిటీ. అందులో రాత్రిపూట టెర్రరిస్ట్, లష్కర్ తోబా టెర్రరిస్ట్ ఆర్మీ యూనిఫామ్లో వెళ్ళి వాళ్ళు సిక్స్ని బయటకు లాగి రాత్రిపూట నిలబడి 35 మంది చంపేశారు. అక్కడి నుంచి సిక్ మైగ్రేషన్ చేయించాలి చెప్పి, అందరు మైగ్రేషన్ అవుతారని చెప్పి. అండ్ దెన్ దే బ్లేమ్డ్ ఇట్ ఆన్ ది ఇండియన్ ఆర్మీ డ్రెస్ వేసుకొని వచ్చారు కదా. సో దే వాంటెడ్ టు క్రియేట్ దట్ డౌట్ అండ్ దే స్టార్టెడ్ బ్లేమింగ్ ఇండియన్ ఆర్మీ వచ్చి చంపింది. టు బ్లేమ్ ది సిక్స్, టు బ్లేమ్ ది మిలిటెంట్స్ ఏమన్నారంటే, మేము వీఆర్ ఆల్ సెక్యులర్, వీఆర్ ఫైటింగ్ ఫర్ ఆజాదీ, వీఆర్ ఫైటింగ్ ఫర్ ఎవ్రీ వన్. బట్ దే కిల్డ్ సిక్స్, ద టెర్రరిస్ట్ కిల్డ్ సిక్స్ బికాస్ ద సిక్స్ డిడ్ నాట్ జాయిన్ ది మిలిటెన్సీ. సో దే కిల్డ్ దెమ్ అండ్ బ్లేమ్డ్ ఇట్ ఆన్ ది ఇండియన్ ఆర్మీ in 2000. Now this killing has come in the wake of visit of American Vice President J.D. Vance. Same time. కాకపోతే వీళ్ళు లోకల్స్ కాదు, దీస్ ఆర్ ఆల్ టూరిస్ట్, రైట్, కమ్ ఫ్రమ్ మధ్యలో అమర్నాథ్ యాత్ర మీద కూడా అటాక్ చేశారు. చాలాసార్లు జరిగింది అది. అమర్నాథ్ యాత్ర 2001లో కూడా, ఇఫ్ ఐ రిమెంబర్ వెల్, యాత్రా క్యాంప్ పెహల్గాంలో దే వెంట్ ఇన్సైడ్ ది యాత్రా క్యాంప్. రైట్ అండి, అవును. దే కిల్ ది యాత్రీస్. బస్సులో వస్తున్న బస్సు మీద కూడా గ్రెనేడ్ చేశారు. యాత్ర దే కెప్ట్ ఆన్ అటాకింగ్. క్యాంప్లో దూరు కూడా పెహల్గాంలో కూడా అటాక్ అక్కడ కూడా అప్పుడు కూడా జరిగింది. దెన్ బాల్తల్లో కూడా గ్రెనేడ్ వేశారు. బాల్తల్ అనదర్ యాత్రి క్యాంప్లో. దెన్ పైన కూడా పంజితర్ అనే ప్లేస్ ఉంది, శేష్నాగ్ అనే ప్లేస్ ఉంది. క్యాంప్స్ రాత్రికి ఉంటాయి పైకి ఎక్కిన తర్వాత కేవ్ రూట్లో. అక్కడ కూడా ది అటాక్. ఇవి అటాక్స్ జరిగాయి యాత్రీస్ మీద. ఇవన్నీ కూడా దే కెప్ట్ ఆన్ అటాకింగ్ ది యాత్రీస్ ఆన్ రిలీజియస్ బేసిస్. కానీ ఫస్ట్ టైం ఇది ఇక్కడ జరగటం అనేది, ఇది ఇట్ కెనాట్ బి కోఇన్సిడెన్స్, యాదృచ్ఛికం కాదు. ఎందుకంటే అంతకు వారం ముందు ఆసిమ్ మునీర్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, పాకిస్తాన్ ఎక్స్పాట్రియేట్స్తో చెప్పాడు, హిందూస్ వేరు, ముస్లిమ్స్ వేరు, మన చరిత్ర వేరు, మనం చాలా గొప్ప చరిత్ర మంది, అందుకే మనం 2 నేషన్ థియరీ, వాళ్ళు వేరు మనం వేరు. జైంట్కే కశ్మీర్ మన జుగులార్ వెయిన్ అంటే ఇక్కడ వెయిన్ అంటే చూసారా, జుగులార్ వెయిన్ అంటారు. కశ్మీర్ మన జుగులార్ వెయిన్, మనం ఎప్పుడూ కశ్మీరీస్కి సపోర్ట్గా ఉంటాం అన్న ఒక మెసేజ్, అది మాట్లాడటం వీడికి మెసేజ్ లాగా. సో ఓవర్ నైట్ కాదు, వాళ్ళని అందరినీ ట్రైన్ చేసి, ఇన్ఫ్యాక్ట్ ఎవరైతే వచ్చి చంపారో, I don't know how far it is true, but these fellows were reportedly trained with Hamas. హమాస్ స్టైల్ చేద్దాం అన్నట్టుగా ఇది చేసేది. హమాస్లో ఈ విధంగా
హమాస్ వాళ్ళు ఇజ్రాయెల్లో చేశారు ఆ విధంగా ఇక్కడికి వచ్చి టూరిస్టులని నిలబెట్టి ఐడెంటిఫై చేసి సెగ్రిగేట్ చేసి చంపటం అనేది ఈ విధంగా ఇది ఫస్ట్ టైం ఇక్కడ. అండ్ దట్ టు ఇట్స్ అఫ్ కోర్స్ ఇది 5-6 కిలోమీటర్స్ దూరం పహల్గాం నుంచి 5-6 కిలోమీటర్ ఫార్ దెన్ ఇట్ ఈస్ జాయినింగ్ ఫారెస్ట్ ఏరియా, థిక్ డెన్స్ ఫారెస్ట్ ఏరియా. జనరల్ అక్కడికి ఎవరు పోరు. అది ఇది జస్ట్ 20th 21st నుంచో అది ఓపెన్ చేసినట్టున్నారు. అది డ్యూరింగ్ యాత్ర టైంలో, అమర్నాథ్ యాత్ర టైంలో అక్కడ డిప్లాయ్మెంట్స్ ఉంటాయి ఆ ఏరియా మొత్తంలో, అసలు ఎవరిని పోనివారు. అది ఆకాశం నుంచి ఉంటుందండి. తర్వాత డిప్లాయ్మెంట్స్ ఉంటాయి. అవును. ఈ టైంలో డిప్లాయ్మెంట్స్ ఉండవు. డిప్లాయ్మెంట్ జనరల్ ఈజ్ డైనమిక్. ఒక దగ్గర ఫోర్స్ ఉండదు, ఆపరేషన్ చేయాలి వాళ్ళకి. వ్యాలీలో జమ్మూలో ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి కాబట్టి దే హ్యాడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ వేరియస్ ప్లేసెస్. సో కాబట్టి చాలామంది ఏమంటారు ఇక్కడ ఫోర్స్ ఎందుకు లేదు అని. ఫోర్స్ ఎందుకు లేదు, డిప్లాయ్మెంట్ అక్కడ నువ్వు ఉంటే ఇక్కడ నీ దగ్గర రారు, వాళ్ళకి తెలుసు. ఫోర్స్ లేకపోతే విజిలెన్స్ ఉండాలి కదండి. విజిలెన్స్ అనేది జనరల్లీ ఉంటుంది, బట్ it is not possible to cover each and every location when the area is getting involved in a larger way. నీ ప్రియారిటీ ఏంటి టుడే? ప్రియారిటీ ఒక దగ్గర పికెట్ పెట్టి స్మాల్ ఏరియాని కవర్ చేస్తావా? కాదు. లేదా మొత్తం ఏరియాని మీరు కవర్ చేసి అన్ని చోట్ల వాళ్ళని హ్యాండిల్ చేస్తారు, డీల్ చేస్తారు మీరు. యూ హ్యావ్ టు శానిటైజ్ ద హోల్ ఏరియా, నాట్ జస్ట్ వన్ స్మాల్ ఏరియా. చేయడం కూడా ఇంపాసిబుల్ అండి. You cannot be present everywhere. So there is soft targets. So this is desperation of the Pakistan establishment. ఆ డెస్పరేషన్లో వాడికి ఎవరు దొరకటం లేదు. సో దే హ్యావ్ అటాక్డ్ ఆన్ దిస్. ఈజీ అటాక్. సైమల్టేనియస్లీ పాకిస్తానీ ఆర్మీ బలూచిస్తాన్లో దెబ్బతింటా ఉంది. వాళ్ళ క్రెడిబిలిటీ ఈజ్ అట్ ద లోయెస్ట్ ఎబ్. ట్రైన్ హైజాక్ అవ్వడం, జఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ అయింది, దాని రెగ్యులర్ ఎవ్రీడే ఇన్సిడెంట్స్. అండ్ the same army chief Asim Munir, he was also DG ISI when Pulwama happened. 14th February 2019 lo Pulwama lo CRPF personal blast lo the same fellow was there. He is a completely radicalized fellow. He was recruited during Jia's regime. Jia's regime means totally a radicalized army, and his father himself was a teacher, but a typical cleric teaching fundamentalism. And this fellow also, while talking, even during his discourses, army chief, అన్ని రిలీజియస్ వర్సెస్ అవి ఇవన్నీ చెప్తూ ఉంటాడ. దిస్ వాట్ ఐ హర్డ్. సో హీ వాజ్ హింటింగ్, హీ వాజ్ సిగ్నలింగ్, హీ వాజ్ టెలింగ్, ఆర్కెస్ట్రేటెడ్ ఎవ్రీథింగ్. కిల్లింగ్ unarmed tourists, what a big deal. Is it a big deal? If you are a really professional army, come fight with the Indian army. What are these poor tourists doing? And by killing them, you are trying to destroy the tourism of poor Kashmiri. An average Kashmiri today is happy because the narrative ఏదైతే ఉందో from Pakistan నుంచి narrative ఇటువైపు షిఫ్ట్ అయింది. ఓవర్ a period of time people are looking towards Pakistan. ఇప్పుడు పోస్ట్ రివొకేషన్ ఆఫ్ ఆర్టికల్ 370 రోడ్స్ వేస్తా పోతున్నారు, ట్రైన్ రోడ్ అయితే ఉంది, రైట్, జాబ్స్ వస్తూ ఉన్నాయి, కేవ్స్ ఓపెన్ అవుతున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వస్తూ ఉంది, అన్ని చోట్ల ఇన్వెస్ట్మెంట్ వస్తూ ఉంది, రైట్, థింగ్స్ ఆర్ చేంజింగ్. టూరిజం ఈజ్ బిల్డింగ్ అప్ ఇన్ సచ్ ఎ బిగ్ వే. 2.5 crores tourists means house boats, hotels, taxis. I mean, things are thriving, normalcy. So the minute there is normalcy, militancy is dead. So people are looking towards this side, towards India, growth. They want to catch up with the development. So do you think Pakistan would be silent? చిన్న అటాక్స్ జరిగినా కూడా డిస్టర్బ్ చేయాలి ఇన్ ఎ బిగ్ వే, డిస్ట్రాయ్ చేయాలి, సోల్ని హర్ట్ చేయాలి. అంటే ఏంటి? ఎ కామన్ టూరిస్ట్ in an area who is a soft target, that too at the time when the American Vice President was visiting India and Indian Prime Minister was in Saudi Arabia. సార్ ఇప్పుడు ఒక టాపిక్ అండి, మీరు చెప్తున్నట్టు పాకిస్తాన్ కన్నా ఇండియన్ ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు. పాకిస్తాన్లో ఉన్న ముస్లిమ్స్ కన్నా ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ కానీ అందరూ మంచి వాళ్ళు ఉన్నారు, 1% అటు ఇటు ఉంటారు. వీళ్ళు చేసే పని వల్ల ఇండియన్ ముస్లిమ్స్ మీద కూడా ఒక ఇమేజ్ పోతుంది కదండి. ఆ విషయం ఎందుకు తించాడు ఆయన? See, వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కూడా 46 నుంచి 47 నుంచి కూడా వాళ్ళ ప్రయత్నం ఉంటుంది. ఇక్కడ కూడా ఇది ఇంటర్నల్ డిస్టర్బెన్స్ చేయాలి, దట్ ద స్ట్రాటజీ.
ఇంటర్నల్ డిస్టర్బెన్స్ చేయాలని ఏమిటంటే అక్కడ ఏమైనా చేసి ఇక్కడ మన మధ్య కమ్యూనిటీస్ మధ్య డిస్ట్రస్ట్ తీసుకొచ్చి ఇక్కడ ఒక కల్లోలం చెరపాలనే స్ట్రాటజీ ఉంటుంది వాళ్ళకి. కానీ ఇక్కడ జరగట్లేదు అది. ఇక్కడ జరగదు అది. ఎందుకంటే ఇండియన్, ఎవ్రీబడి ఈజ్ అన్ ఇండియన్. ఇన్ ఇండియా వీఆర్ ఆల్ ఇండియన్స్, అవును. వీఆర్ ఆల్ టుగెదర్. వీ నో వెన్ ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తే వీఆర్ ఆల్ వన్. బీట్ ఇన్ 47, 65, 71, 99 Kargil war, or now we all rise as one, irrespective of religion, caste, creed, political considerations. మీరు చూసారు మొన్న. అవునండి, అందరూ ఒకటే. అందరం ఒకటే. ఇండియన్స్ 1.4 billion. We stood up against this. Even Kashmiris themselves, they protested against it. First time అది. ఎందుకు? ఎందుకంటే narrative has changed. Pakistan narrative has changed because Pakistan economy is in shambles. The world knows today Pakistan is a terror factory. ప్రపంచంలో ఎక్కడ ఏ టెర్రరిస్ట్ యాక్టివిటీ జరిగినా దాని లింక్ తీగ లాగితే డొంక కదిలినట్టు అంతా పాకిస్తాన్. ఇవాళ తాహూర్ రానా బాంబే బ్లాస్ట్లో ఇన్వాల్వ్ అయిన వాడిని మనం అమెరికాని సక్సెడ్ చేసాం, తీసుకొచ్చాం విత్ పాకిస్తానీ లింక్. పాకిస్తాన్ అబ్బా మావాడు కాదంటుంది పాకిస్తాన్. అంతెందుకు మొన్న లండన్ హై కమిషన్ ముందు మన యొక్క ఇండియన్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. చూసారు మీరు ఆ వీడియో? చూస్తూ ఉంటే పాకిస్తానీ హై కమిషన్ నుంచి మిలిటరీ అటాచీ బయటకు వచ్చేవాడు ఇట్లా చూపించాడు. అసలు ఎవరన్నా సివిలైజ్డ్ పర్సన్ ఆ విధంగా పబ్లిక్ ముందు, అందరికి తెలిసి ఇప్పుడు నోరు తెరిచే ముందు రికార్డ్ అయిపోతా ఉంది ఏదో వీడియో తీస్తారని, ఆ విధంగా ఇట్లా చేస్తారా? అసలు చేయగలరా? అంటే ఊహించగలరా మీరు? అది ఊహించగలరా? అసలు మీ మైండ్లో ఏమని చూడండి. మరి ఎంత రాడికలిజం లేకుంటే, ఎంత ద్వేషం లేకుంటే మీకు ఇండియా అంటే మీరు ఆ విధంగా చేస్తారు. సార్, ఇక్కడ ఈ జరిగిన ఆపరేషన్లో లోకల్ సపోర్ట్స్ అనుకోవచ్చు. ఎందుకంటే ఆ రోజు అక్కడ ఒక నూడిల్ షాప్ కానీ ఏ మూమెంట్ ఏ షాప్ కూడా ఆ రోజు ఓపెన్ చేయలేదు ఆ పార్క్లో. చెప్పగా ఎప్పుడు కూడా అక్కడ పార్క్లో ఒక షాప్ ఓపెన్ అవుతుంటుంది, అక్కడ నూడిల్స్ అని బిస్కెట్స్ అని కావా అని అమ్ముతుంటారు. కానీ ఆ రోజు ఆ షాప్ కూడా ఓపెన్ కాలేదు. జనరల్లీ ఏ టెర్రరిస్ట్ కూడా లోకల్ సపోర్ట్ లేకుండా ఆపరేట్ చేయలేడు. ఏ ఎక్స్ట్రీమిస్ట్ ఎవరైనా సరే, ఇప్పుడు నేనే ఉన్నాను ఇక్కడ, నాకు సపోర్ట్ స్టాఫ్ లేకుండా ఆఫీస్లో నేను పనిచేయలేదు. అదేవిధంగా మీరు మీ కెమెరామ్యాన్ లేకుండా, ఇంకొక లైటింగ్ బాయ్ లేకుండా, మీ ఎడిటర్ లేకుండా మీరు చేయలేరు అది. సో సేమ్ థింగ్ విత్ టెర్రరిస్ట్ అంటే ఒక టెర్రరిస్టు వాడికి చుట్టూ సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది. లీగల్ సపోర్ట్ కావాలి వాడికి, ఫుడ్ ఇవ్వడానికి ఫుడ్ కావాలా, ఫుడ్ ఇవ్వడానికి షెల్టర్ కావాలా, లీగల్ సిస్టమ్ కావాలా, మెడికల్ కావాలా, వాడికి ట్రాన్స్పోర్ట్ కావాలా. అంటే దేర్ ఇస్ సపోర్ట్ సిస్టమ్, ఈకో సిస్టమ్. ఫర్ వన్ టెర్రరిస్ట్ దెర్ ఇస్ ఎ సపోర్ట్ సిస్టమ్. ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఒక మనిషి కావాలి, వాడికి టెలిఫోన్ ఇవ్వడానికి టెలిఫోన్ కనెక్షన్ ఉంటుంది. సో దేర్ ఈజ్ అ సిస్టమ్ ఆఫ్ 5 to 6 people ఫర్ ఎ టెర్రరిస్ట్ హూ వుడ్ ప్రొవైడ్ దట్ ఈకో సిస్టమ్. అది. సో ఈ యాక్టివిటీ వాడు చేశాడంటే బార్డర్ క్రాస్ అయ్యి ఎప్పుడు వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు అంటే వాడికి ఆ బార్డర్ నుంచి దారి చూపించుతూ ఉండాలి. వాడిని తీసుకొచ్చి ఒక దగ్గర ఉండి వాడి ఇంట్లో తిండి రకరకాలుగా చేసి ఇక్కడ ఉండి ఏరియా మొత్తం సర్వే చేసి రెక్కి చేసి, ఎవడో ఒకడు ఉంటాడు కదా, ఒకళ్ళు ఇద్దరు 10 మంది. ద లోకల్ సపోర్ట్ సమ్వేర్, నాట్ ఎవ్రీ వన్. ఇట్ ఈస్ ఏ సీక్రెట్ బిట్వీన్ 2. ఇట్ విల్ బికమ్ న్యూస్ ఇఫ్ ఇట్ ఈస్ 3 or 4. సో దే మెయింటైన్ దట్ సీక్రసీ కేర్ఫుల్గా. ఆ లోకల్ సపోర్ట్ వాళ్ళకి గ్యారంటీగా ఉంది. ఒకళ్ళిద్దరు ఉన్నారు, వాళ్ళ ఇళ్ళని కూడా పేల్చేసాము. సెర్చ్ చేస్తూ ఉంటే బాంబు ఎక్స్ప్లోడ్ అయ్యి ఇళ్ళు పడిపోయినాయి. ఒకవైపు ఇది జరుగుతూ ఉంటే ఇంకొకటి ఇంట్రెస్టింగ్ గమనించదగ్గది ఏంటంటే, అందులో ఒక టెర్రరిస్ట్ని వెపన్ తీసి ఫైర్ చేయబోతూ ఉంటే ఆదిల్ షా అనే ఒక గుర్రం పోతాం. హీ ప్రివెంటెడ్, హీ లిటరల్లీ గ్రాప్ల్డ్ విత్ హిమ్, హీ డైడ్. ఇంకా వీడియోస్ చూసి ఉండొచ్చు, వాళ్ళని అక్కడి నుంచి క్యారీ చేసింది కాశ్మీర్ వాళ్ళే వీపు మీద కొంతమంది ఇంజూర్డ్. ఒక పక్క అది జరుగుతూ ఉంటే ఇంకొక పక్క వీళ్ళు కూడా ఎఫెక్ట్ అయిన పార్టీ అయినా కూడా వీళ్ళు ఉండండి, ఏం లేదు మేము చూసుకుంటాం. సో డెడ్ బాడీస్ కూడా ఎయిర్పోర్ట్ వరకు వాళ్ళే తీసుకొచ్చారు. సో వాట్ వీ హావ్ టు అండర్స్టాండ్ ఇస్ ద హ్యూమన్ నేచర్. దే ఆల్సో వర్ స్కేర్డ్, బట్ డిస్పైట్ దట్ స్టిల్ దే ఫాట్ విత్ దెమ్. ఒకడు, ఆల్ Kashmiris are not, the sympathizers. There can be some, and there certainly will be some. Fish cannot live without water. So is the case with
a terrorist. సార్ ఇక్కడ షాప్ తీసినప్పుడు మన వాళ్ళు ఎందుకు ఐడెంటిఫై చేయలేదండి? ఇది ఇక్కడ రోజు రెగ్యులర్గా ఆ పార్క్లో షాప్ ఓపెన్ అవుతుంటుంది. ఆ షాప్ ఎందుకు తెలియలేదని ముందే మనం అబ్జర్వ్ చేస్తుంటే అక్కడ విజిలెన్స్ పెట్టుంటే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది కదా. దట్ వుడ్ బి పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఇంత తొందరగా మనకి ఇవి తెలియవు. జనరల్లీ మేము ఇది నోటీస్ చేసాం. ఇది మీరు చెప్పింది కొన్నిసార్లు మాకు అనుమానం వచ్చేది. శ్రీనగర్ సిటీలో నార్మల్గా ఉండి సడన్గా షాప్స్ క్లోజ్ అవుతూ ఉండేవి. ఏదో జరగబోతుంది అక్కడ. నెమ్మదిగా షాప్ క్లోజ్ చేసి జనాలు చూడటం, షాప్ క్లోజ్ చేయటం, నెమ్మదిగా పోవటం మొదలుపెట్టేవాళ్ళు. దాని ఎస్టిమేట్లీ ఇక్కడ ఏదో జరగబోతుంది, గ్రెనేడ్ పడబోతుంది. దేర్ ఇస్ టు ఐదర్ ఎ గ్రెనేడ్ అటాక్ ఆర్ ఎ ఫైరింగ్ ఫ్రమ్ దేర్. సో తెలిసిపోతూ ఉంటుంది. ఇది కూడా దిస్ ఇష్యూ ఐఎమ్ షూర్ ఇఫ్ వాట్ యూ సెడ్ ఈస్ ట్రూ ఇట్ విల్ ఆల్సో కమ్ టు లైట్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ ల్యాక్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఆన్ దాట్. సార్ ఇన్సిడెంట్ జరిగింది. నెక్స్ట్ గవర్నమెంట్ మన ప్రైమ్ మినిస్టర్ గారు కూడా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సింధు బంద్ అని, తర్వాత మిగతా ఎక్స్వైజెట్ వాళ్ళు కూడా ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఒకవేళ సింధు నది కానీ మనం కానీ ఆపితే ఆ వాటర్ మనం స్కేర్ సిటీ మనం హోల్డ్ చేసే పవర్ మనకు ఉందంటారా? ఇన్ని వార్స్ జరిగినా కూడా 47 of course this treaty was signed in 1960 law. World Bank brokered this treaty. Now we have a sovereign right, please remember. Jana antarante you cannot withhold waters. We have kept it in abeyance. You cannot you cannot quash it. You cannot withdraw any. We can, as a sovereign nation, we have a right where our national interest is affected. We can go for either keep it in abeyance and better మనం దాన్ని మనం స్క్రాప్ అన్న చేయొచ్చు. వీ కెన్ డూ వాట్ ఎవర్ వీ వాంట్ డిపెండింగ్ ఆన్ అవర్ నేషనల్ దిస్ థింగ్. నో దీంతో ఫస్ట్ ఇంపాక్ట్ పాకిస్తాన్లో ఏమిటంటే బిట్వీన్ పంజాబ్ అండ్ సింధ్ ప్రాబ్లమ్ మొదలైంది వాటర్ది. విత్ ఇన్ పంజాబ్, అప్పర్ పంజాబ్ అండ్ లోవర్ పంజాబ్ they'll have serious problem. 80% of their irrigation will get totally affected on this issue once you prevent it. Secondly, what GDP లో about 25% GDP పంజాబ్లో ఉంది. పంజాబ్ severely get affected పాకిస్తాన్లో. ఓకే, right? To some extent this will also have effect on Balochistan. Water ante all the provinces మొత్తం we are in upper riparian state, right? Ravi, Bias, Atlas, Indus, then Jhelum, and then Chenab, everything has to flow. మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే మనకు ఎఫెక్ట్ ఉందా? మనం అంటే మనం స్టోరేజ్ చేసే కెపాసిటీ మనకుందా? నౌ ఇట్స్ ఎ బోత్ షార్ట్ టర్మ్, మీడియం టర్మ్ అండ్ లాంగ్ టర్మ్. షార్ట్ టర్మ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నౌ డీసిల్ట్ యువర్ రిజర్వాయర్స్, దట్స్ ఇనఫ్ టు లివ్ వాటర్. We have already 9 dams. Permissions have been given for constructing 9 dams. You can raise the level, మన ఇష్టం వచ్చినట్టు లెవెల్ రేజ్ చేసుకోవచ్చు అవి టు రిటైన్ ద వాటర్. పాకిస్తాన్లో ఫ్లడ్ రావాలన్నా, పాకిస్తాన్లో కరువు రావాలన్నా మన చేతిలో ఉంది. You just lift the gates, that's the end of it. Next rainy season you don't do anything. You don't send them intimation. That's it. అంటే పవర్టీ మన చేతిలో ఉంది. పాకిస్తాన్ పవర్టీ రావాలండి. Absolutely. మనం this Indus water treaty is unfair treaty. ఇది పాకిస్తాన్ ఫేవర్లో ఎక్కువ పెట్టాం మనం. ఇది ఎప్పటి నుంచో we have been demanding this should be scrapped. We never scrapped despite all these wars all the while. ఎందుకంటే a common Kashmiri will be affected అనే ఉద్దేశంతో we never Pakistani will be affected అని చెప్పి మన ఇండియా they are peace loving. We have never touched them. This though there has been demand 20,000 megawatt energy can be harnessed, potential can be created at the cost of our own economy. Clean energy generation, hydroelectric power generation, plus our own irrigation facilities in Kandi area, in Jammu and Punjab areas, lakhs of acres can be irrigated. అటువంటిది మనం ఇండస్ వాటర్ని వాళ్ళకి పోనిచ్చాం. టుడే విల్ స్టాప్ ఇట్. ఎందుకంటే దే ఆర్ సపోర్టింగ్ క్రాస్ బార్డర్ టెర్రరిజం, దే ఆర్ హిట్టింగ్ అవర్స్ అట్ అవర్ ఓన్, ఎఫెక్టింగ్ అవర్ ఓన్ నేషనల్ సెక్యూరిటీ. నౌ వీ హ్యావ్ ఎవ్రీ రైట్. సిమ్లా ఒప్పందం రద్దు అంటారు పాకిస్తాన్, దానివల్ల మనకు ఎఫెక్ట్ అవుతుందా? బెగర్ కాంట్ బి చూజర్, అండ్ ఫర్ మీ పాకిస్తాన్ ఇస్ ఎ బెగర్. హీ ఈస్ గోయింగ్ అరౌండ్ ద వరల్డ్ విత్ ఎ బెగింగ్ బాల్. టెర్రర్ ఫ్యాక్టరీ. నిన్ననే వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ చెప్పాడు, ఇంతకాలం 30 ఏళ్ళుగా మేము టెర్రరిస్టులు పెంచాం, అది చేసాం, ఇది చేసాం.
IMF మానేస్తే డబ్బులు రావాడికి. If they come under after this incident, FATF, వినారా FATF గురించి, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్, which monitors money laundering and also terror financing. Once they get under that gray zone, again the funding stops. వాడు ఎంత బెగ్ చేసినా గివెన్ పరిస్థితుల్లో వాడు బెగ్గింగ్ చేసుకున్నా కూడా వాడు డబ్బులు రావు వాడికి. అటువంటిది వాడు షిమ్లా అగ్రిమెంటు కాస్ట్ చేసాం, ఫలానా అప్రోడ్ చేసాం, ఇది చేసి చేయండి. షిమ్లా అగ్రిమెంట్ ఈజ్ నాట్ ఇన్ అవర్ ఫేవర్ యాక్చువల్లీ. ఇట్ ఈస్ ఫేవరబుల్ టు హిమ్. It is not all in our favor. The only thing Shimla agreement is a ceasefire line recognized into LOC. ఓకే. All right, if he withdraws it, fine. Now it is a ceasefire line. We'll go further. I mean, I'm saying it's a wishful thinking. If wishes were horses, I would just walk across it as a ceasefire line. Okay, now I'll violate it. From why, regularize it as LOC. You keep what you have and I'll keep what I have. And anything between you and me అనుకొని మనం పీస్ఫుల్గా ఉందాం అనుకున్నాం. యూ వాంట్ టు స్క్రాప్ ఇట్, ఓకే, నో ప్రాబ్లం, వెల్ ఫైన్. Anyway, those fellows are not following it. Despite Shimla agreement, these fellows are repeatedly harping on Kashmir in United Nations. Every time they're raising the issue in multinational forum. So let him say whatever he wants. If it సార్ వాళ్ళ కంట్రీ నుంచి ఎయిర్ ఫోర్స్ వెళ్ళకూడదు, ఫ్లయింగ్ లేకూడదు, దానివల్ల మనకు లాంగ్ ఎగుతుంది అనేది ఒకటి పెట్టారు. దానివల్ల మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి కానీ ఇండియన్ ఎయిర్లైన్స్కి కానీ ఏమైనా, లేదా మన కంట్రీకి వచ్చే ఫ్లైట్స్ కానీ ఏమైనా ఇబ్బంది అవుతుంటారు? Hardly. You see, there are certain agreements among sovereign nations. Fine, you don't fly there from there, you fly from somewhere else a little bit. దానిలో ఫ్యూల్ ఎక్కువ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది అంటే. It doesn't matter. It doesn't. See, when it comes to your national sovereignty, national security and the national integrity, these things don't matter. It doesn't matter. See, economy-wise, you're strong. Militarily, the country is strong. You're thriving democracy. You're number 4 in the economy in the short in a year or two. You'll be number 3 economy in the world. Growing steadily. Your GDP is growing steadily. So you have nothing to fear. You have a population of 1.4 billion with such a demography dividend paying you. Right? Next 20 years, you've got such a window. You will overtake everyone. So you don't have to worry. You only have to bother about your national sovereignty and integrity. You cannot allow a small... See, Pakistan is a no match. They may have nuclear weapons, but are they any match to you in terms of your resources, your soft power, in terms of your military, in terms of your economy? The only thing is they have a dirty bomb. And then they're scaring the world through that. That's all. No. So for that, our forces are there. They would take appropriate decision. They will act appropriately. Just because you have something doesn't mean that you can bring India to, this thing thinking India is some sort of a banana republic. Yeah. We are not. Then, so we need to understand our strength, and as a responsible democracy, as a responsible nation, our nation, I'm sure our leaders and the organizations or the teams or the groups which are supposed to act are tasked with acting will take an appropriate decision and do it appropriately. సార్, పాకిస్తాన్ మీద ఇప్పుడు జరుగుతున్న ఇష్యూలో కొంతమంది పబ్లిక్ పాకిస్తాన్ పీఓకే మీద అటాక్ చేయాలి, పీఓకేని మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి, సర్జికల్ స్ట్రైక్ చేయాలని ఒక డిమాండ్ వస్తుంది. దాన్ని మనం యాక్సెప్ట్ చేయొచ్చు అంటారా? లేదు, పీస్ఫుల్గా వెళ్ళి దాన్ని ఒక సొల్యూషన్ తీసుకొద్దాం, ఇటువంటి సింధు ఒప్పందాలు కానీ బాగా బార్డర్ క్లోజ్ చేయడం వల్ల చేద్దాం అంటారు? People have views. I have my own views, but I would not like to. But I can say for sure that Pakistan should be taught a lesson, a very deterrent one, and Pakistan should be made to pay the price. A very heavy price Pakistan should be made to pay. In what form? We would not, the concern would be knowing it, they would be doing it. But as a Indian citizen, as a police officer who have served in J&K, in fact, I take pride in commanding the J&K police, one of the finest forces. Having seen the ground situation, I feel Pakistan, we should raise the cost to Pakistan so that the people of not only Jammu and Kashmir but the rest of the country also feel, satisfied.
కానీ ఇప్పుడు త్వరలో పడుతుంది అంటారు. Well, that's what I Very think. After soon. timing, see the timing and place. You have to win when you take an action. It is for effect. It is not. It's not going to be a knee-jerk reaction, right? It has to be for effect. That has to be done by the executing agencies. They will decide what is going to be effective, when it is going to be effective, and where it is going to be effective, and how it is to be executed. We better leave it to the experts. But let us hope, as true Indians, that every one of our countrymen should be safe and secure in our country. No other country, a failed state like a terrorist country like Pakistan, should be able to get in, indulge in such mayhem with impunity and get away. They cannot get away, they should not get away, and they should be made to pay the price. ఎక్సెప్ట్ కెనడా, మిగతా అన్ని స్టేట్స్ కూడా మనకి మద్దతు సపోర్ట్ చేస్తుంటే కెనడా ఎందుకు మనకి చేయట్లేదండి? Well, they may have their own reasons, but then, అంటే అకాలీదళ ఇష్యూస్. but then whatever can be, but we as a nation, we have to fight our own battle. One country supporting us or otherwise should not make a difference to our foreign policy. Our foreign policy depends on our national interest, our sovereignty, which is supreme. So our country will take a decision and act accordingly. మన ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పారు, ఇట్ హాస్ కమ్ త్రూ హిస్ హార్ట్. మీరు విన్నారు అది. ఇది మా ఆత్మ మీద దాడి. ఇది దీన్ని మేము ఊరికే పోనివ్వము. వీ విల్ ఐడెంటిఫై, ట్రాక్ అండ్ బ్రింగ్ జస్టిస్, ట్రేస్ ది టెర్రరిస్ట్ అండ్ బ్రింగ్ దెమ్ టు జస్టిస్. ప్రపంచం అంచుల వరకు వెళ్తాం, భూగోళం అంచుల వరకు వెళ్ళి వాళ్ళని మేము పట్టుకొని చేస్తామని చెప్పారు. ఇట్ ఈస్ నాట్ అన్ ఆర్డినరీ వర్డ్. ఏ ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు కూడా అనలేదు ఆ మాట. టుడే ద ప్రైమ్ మినిస్టర్ సెడ్. సో ఇమాజిన్, మనసులో ఎంత ఇదిగా ఉంటే ఈ కంట్రీ యొక్క సెంటిమెంట్స్ని ఈ రిఫ్లెక్ట్స్. హి సెడ్ దట్. సో వీ మస్ట్ బీ ప్రిపేర్డ్ అండ్ వీ మస్ట్ బిలీవ్ హిమ్. హీ విల్ టేక్ ఆల్ నెసరీ స్టెప్స్ టు ప్రొటెక్ట్ అస్. సార్, ఫైనల్ క్వశ్చన్ అండి. ఇన్సిడెంట్ ఇలాంటి కాశ్మీర్లో కానీ ఇక్కడ జరగకుండా ఉండాలంటే, పర్టికులర్గా కాశ్మీర్లో ఇక రిపీట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? ఒకటి. నెంబర్ 2, పోలీస్ డిపార్ట్మెంట్లో రావాలనుకున్న వారికి సీనియర్ ఆఫీసర్గా మీరు ఇచ్చే మెసేజ్ అంటే కన్ను పన్ను కాకుండా ఇష్యూని సాఫ్ట్గా వెళ్ళాలంటే కాశ్మీర్లే కాపాడుకోవాలా, లేదు మనం ఆపరేషన్ చేస్తేనే దానికి పోలీస్ స్టాప్ పడతారు? ఎటర్నల్ విజిలెన్స్ ఈజ్ ద ప్రైస్ ఆఫ్ పీస్. మీరు ఎప్పుడు కూడా అంత బాగానే ఉందని ఊరు కూర్చుంటే థింగ్స్ ఆర్ బౌండ్ టు హ్యాపెన్. రైట్. సో యూ హ్యావ్ టు బీ eternally vigilant. So it is not only for Kashmir, for the entire country as a whole. We have to be vigilant. Every citizen, in fact, should be a policeman. Correct. Only a policeman cannot protect, right? Internally, only the army, not only the army, but everyone who is staying even on the border, he should be supportive to the army as a backup. He should be there. Similarly, the police people. The police can act only with the support of the people. Similarly, the army can operate only when the people at the back, they know the countrymen are there at their back. Having said that, police have an onerous responsibility on their duty, on their shoulders. They are recruited and paid by the government, that is by the people. So they should act as the servants of the people, not as the masters. They should respect a common man, make him feel safe and secure wherever they are. A policeman should be a friend, philosopher and guide. He should be respected but not feared. Okasari, I can tell you an example. I boarded a flight in Srinagar. I used to travel in uniform. Srinagar, Jammu, and Hyderabad. I used to travel in uniform. I boarded and uniform lo కూర్చున్నాను నేను. నా వెనక, I was DG then. నా వెనక a couple was sitting behind me with a small child, ఒక 5-6 year child. ఆ చైల్డ్ ఏదో అడుగుతూ ఉంటే మారం చేస్తూ ఉంటే షీ వాస్ టెలింగ్ హిమ్, ముందు పోలీస్ కూర్చున్నట్టు నేను పట్టుకుంటాడు అని. షీ డిడ్ంట్ నో ఆమె తెలుగు, దే డోంట్ నో ఆమె తెలుగు పర్సన్. స్మాల్ చైల్డ్.
నేను వెనక తిరిగి అడ్రస్ దట్ బాయ్ ఐ సెడ్, నాన్న పోలీసులు ఏం చేయరమ్మా, పిల్లలు ఏం చేయరు, పెద్దోళ్ళు తప్పు చేస్తే వాళ్ళని దండిస్తారు, చిన్నపిల్లల్ని పోలీసు వాళ్ళు ప్రేమ చేస్తారు, నువ్వేం భయపడదు, అసలు పోలీసులు భయపడకూడదు, యూ మస్ట్ గో అండ్ షేక్ హ్యాండ్స్ అని చెప్పి ఐ షుక్ హిస్ హ్యాండ్స్. వాళ్ళ పేరెంట్స్ షాక్ అయ్యారు సార్? అండ్ ఐ టోల్డ్ ద పేరెంట్స్, దే హ్యాడ్ ఎ షాక్. ఐ సెడ్, మీరు చిన్నప్పటి నుంచి వాళ్ళకి మంచి చెప్పడానికి బదులు పోలీసుడు పట్టుకుంటాడు మిమ్మల్ని చెప్పి 5 ఏళ్ల వయసు నుంచే వాళ్ళ మైండ్లో ఒక ఇంప్రెషన్ వేస్తున్నారు, పోలీసులు పట్టుకుంటారు అని చెప్పి. సో వెన్ హీ గ్రోస్ అప్, హీ విల్ గ్రో అప్ విత్ అ నెగటివ్ ఇమేజ్ అబౌట్ పోలీస్. తెలుగు మాట్లాడారని వాళ్ళు షాక్ అయ్యారు. షాక్ అది వాళ్ళ అర్థం కాలేదు. దెన్ సమ్బడి దెన్ దే రిలైజ్ ఆఫ్ ద డీజీపీ ఆఫ్ ద స్టేట్. ఐ వాస్ ట్రావెలింగ్, దెన్ ఐ టోల్డ్ దెమ్, ఎప్పుడు కూడా పిల్లలకి అది చెప్పకూడదమ్మా, మీరు చిన్నపిల్లలకి మంచిగా చెప్పాలి, వీళ్ళు ఉంది పోలీస్ మమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి, మనల్ని మంచి దీనికి చూడటానికి, దుష్టుల్ని శిక్షించడానికి. భగవద్గీతలో ఇది చూడండి, ఒకటి యదా యదా హి ధర్మశ్చర్య అని భవతి భారత. అది ఏ విధంగా సమాజంలో ఇది వస్తుందో, రాట్ వస్తుందో, అప్పుడు ఆ టైంలో ఆ రాట్ని కంట్రోల్ చేయడానికి శ్రీకృష్ణ పరమాత్ముడు వస్తానని చెప్పాడు. పోలీసులు శ్రీకృష్ణ పరమాత్ముడు కాకుండా అనుకున్నా కూడా అట్లీస్ట్ ఏమన్నా దెబ్బ తగిలితే ఫస్ట్ పోయేది పిల్లలు అమ్మ దగ్గర, తల్లి దగ్గరికి వెళ్తారు, అన్యాయం జరిగితే పోలీస్ దగ్గరికి వెళ్తారు. అటువంటి రోల్లో పోలీసులు ఉన్నప్పుడు వాళ్ళు ప్రజలకి సేవ చేయాలి, వాళ్ళు వినాలి, గివ్ దెమ్ ఎ పేషెంట్ హియరింగ్. వచ్చిన వాళ్ళకి ఇఫ్ యూ గివ్ ఎ పేషెంట్ హియరింగ్ 50% ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోద్ది. నువ్వు పని చేసినా చేయకపోయినా ముందు అక్కడ రానివ్వకుండా దూరంగా పెట్టేసి లేడు అని పెట్టదు, డబ్బులు రానిచ్చి ఆ సిఏ గారు కానీ, ఇన్స్పెక్టర్ గారు ఎవరైనా సరే, డీజీ గారు కానీ ఒక 2 నిమిషాలు సరే చెప్పమ్మా నీ ఇష్యూ ఏంటి, కాగితం తీసుకొని చదివి చూస్తూ ఉంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇనఫ్. 50% ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అయింది. సో యూ హ్యావ్ టు బీ one among the public, because you will again go back to the public. You won't remain in police forever in your life. 35 years. Adad mali again you came from public, right, as an ordinary man. Police lo ragane manam we think we are different, they are different. Well, retirement tad again you have to go back to the public. ఆ టైంలో పబ్లిక్ మీకు మెల్లో పూలహారం వేస్తామని ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఆ పూలహారం ఎప్పుడు వేస్తారు, మీరు చేస్తే మంచి పని చేస్తారు, మీరు సర్వీస్లో ఉండి మంచి పని చేస్తేనే అప్పుడు వచ్చిన తర్వాత మిమ్మల్ని మళ్ళీ రెస్పెక్ట్, గౌరవంగా చూస్తారు. లేకుంటే ఎక్కడ తలదాచుకొని కూర్చోవాలి. కాశ్మీర్లో జరిగిన ఇష్యూ మరొకసారి జరగకుండా భారత ప్రభుత్వం ఖచ్చితంగా పాకిస్తాన్కి సరైన ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం తొందరలో వచ్చిందంటూ హెచ్చరిస్తున్నారు. ఇది రాజేంద్ర కుమార్ సార్తో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుస్తా. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి. థ్యాంక్ యూ.